మార్చి 1885లో రోమ్లోని క్విరినల్ కొండపై ఉన్న ప్రాచీన కాన్స్టాంటైన్ స్నానాల సమీపంలో తవ్వకాల సమయంలో పురావస్తు శాస్త్రవేత్తలు ఒక అసాధారణమైన ఆవిష్కరణ చేశారు. శతాబ్దాలుగా మట్టిలో పూడ్చి పెట్టబడిన కాంస్య విగ్రహం తదుపరి విశ్రాంతిలో ఉన్న బాక్సర్, ద బాక్సర్ అట్ రెస్ట్ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ జీవంత రూపంలో ఉన్న శిల్పం క్రీస్తుపూర్వ 3వ శతాబ్దానికి చెందినదిగా భావించబడుతుంది. హెలెనిస్టిక్ యుగం చివరి దశలో తయారైనదిగా అంచనా. ఇది ప్రాచీన కళలో అరుదుగా కనిపించే ఒక క్షణాన్ని, మానవ బలహీనతను అద్భుతంగా చిత్రీకరిస్తుంది. ఈ విగ్రహం ఒక క్రీడాకారుడిని తన శరీరం పోరాటంతో క్లాంతిగా, గాయాలతో నిండిన స్థితిలో చూపుతుంది. అతను ఒక రాయిపై ముందుకు వంగి కూర్చున్నాడు. అతని శక్తివంతమైన శరీరం అలసిపోయి వంగిపోయి ఉంది. తల వంచి, కన్నులు దిగదుడుపుగా ఉన్నాయి. శిల్పకళ అద్భుతంగా ప్రదర్శించబడింది. మురికి ముక్కు, ఉబ్బిన పెదవులు, పడిపోయిన కన్నులు, లోతైన గాయాలు, పునరుత్పన్న జ్ఞాపకాలను కలిగించే మచ్చలు, ఇవన్నీ అత్యంత వాస్తవికంగా తయారు చేయబడ్డాయి. తాజా రక్తం మరియు గాయాల లాంటి ప్రభావాన్ని సృష్టించేందుకు రెడ్ కాపర్ పదార్థాన్ని కళాత్మకంగా ఉపయోగించారు. ఇది శిల్పానికి మరింత జీవం నింపుతుంది. విశ్రాంతిలో ఉన్న బాక్సర్ ప్రత్యేకత కేవలం సాంకేతిక నైపుణ్యంలో మాత్రమే కాదు, ఇది కలిగించే భావోద్వేగ ప్రభావంలోనూ ఉంది. గత శతాబ్దాల శిల్పకళ సాధారణంగా అందం, విజయగర్వం, శక్తిని ఆదర్శంగా చూపించేది. కానీ హెలెనిస్టిక్ కళ మాత్రం మానవ భావోద్వేగాలను, బాధను, ఓటమిని, అలసటను చిత్రీకరించడంలో ప్రత్యేకతను చూపింది. ఈ బాక్సర్ విజయాన్ని గెలుచుకున్నవాడి కాకపోవచ్చు, కానీ అతని తట్టుకునే సామర్థ్యమే నిజమైన గొప్పతనం. ఈ విగ్రహం ఒక గ్రీస్ శిల్పి చేత సృష్టించబడిందని, అనంతరం రోమన్ పాలన సమయంలో రోమ్కు తీసుకురాబడిందని భావిస్తున్నారు, ఎందుకంటే ఆ కాలంలో గ్రీకు కళను రోమన్లు ఎంతో గౌరవించేవారు. ఈ శిల్పకారుని పేరు తెలియకపోవడం ఈ శిల్పానికి మరింత రహస్యతను జోడిస్తోంది. ప్రస్తుతం ఈ మహత్తర కాంస్య విగ్రహం రోమ్లోని పాలాజ్జో మస్సిమో అల్లెటెర్మే మ్యూజియంలో నిలిపి ఉంచబడి ఉంది. ఇది కేవలం ఒక పురాతన విగ్రహంగా కాకుండా, మానవాత్మక స్థితిని ప్రతిబింబించే శాశ్వత చిహ్నంగా నిలుస్తోంది. ఎంత బలమైన వారైనా వారు విరగవచ్చు అనే సత్యాన్ని, మరియు కేవలం తట్టుకుని నిలవడంలోనూ ఒక గొప్పతనముందని ఇది గుర్తు చేస్తుంది.